11కి వస్తారా? కరెక్ట్గా 10కి ఇక్కడ ఉండాలి. అయ్యా 10కి ఇక్కడ ఉండాలి. పాటలు అయిపోయిన తర్వాత వచ్చినారు అంటే మాత్రము మీకు బల్ల ఇచ్చటానికి ఏమాత్రము బల్ల ఇచ్చేది లేదు. ప్రభు బల్లలో పాలు పంపులు పొందటానికి అర్హత మీకు లేదు. 3 పాటలు అయిపోయే లోపల ఇక్కడ ఉండాలి. అది తర్వాత పరిచర్య చేసేవాళ్ళు మరి ముఖ్యంగా పనులన్నీ ముగించుకొని త్వరగా రావటానికి ప్రయత్నం చేయండి. సేవకురాలని లేదు, సేవకుడని లేదు, వాళ్ళని లేదు, వీళ్ళని లేదు. గట్టిగా చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఆలస్యంగా వస్తే ఆరాధన చేయటానికి వీలు లేదు, ప్రభు బల్లలో పాలు పంపులు పొందటానికి వీలు లేదు. ఎందుకంటే మనం వచ్చింది ఒక దైవికమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, సజీవమైన దేవుని సంఘాన్ని కట్టడానికి మనం వచ్చినాం. మన సొంతగా రాలేదు, ఇదంతా దేవుని ఏర్పాటుతో జరిగింది. కనుక అక్కడ చేసినట్లు ఇంకో చోట చేసినట్లు ఇక్కడ చేస్తానంటే జరగదు. ఆ పరిస్థితులు ఇక్కడ జరగటానికి వీలు లేదు. కనుక చాలా కరెక్ట్గా ఉండాలి, క్రమంగా ఉండాలి, చాలా దైవికంగా ఉండాలి. ప్రభు సన్నిధి అంటే ప్రభు సన్నిధే. ప్రభు సన్నిధిలో మనం అంత ఆత్మీయంగా అనుభవించాలి. సమయంలో ఒక పాట పాడుకుంటాము. ఇక్కడ ఏ వ్యక్తికి కూడా ఘనత లేదు. నాది నాది అనటానికి ఇక్కడ ఎవరికి హక్కు లేదు. తర్వాత నేను చెప్పినట్టే చేయాలని ఎవరికి కూడా హక్కు లేదు. సేవకుడైనా ఇంకొకళ్ళైనా అందరూ కలిసి ప్రార్థన పూర్వకంగా చేసేది. కనుక ఎక్కడ డిమాండ్స్ మాత్రము, ఎక్కడ హెచ్చు తగ్గులు మాత్రము లేదు. లేనిదే ప్రభు సంఘం. కనుక జాగ్రత్తగా గమనించండి. ఎక్కడైనా లోపాలు కనుక కనపడ్డాయంటే నేను గట్టిగా మాట్లాడతాను. ఒకటే, ఖమ్మంలో సత్యవేదం గారు ఒక మాట చెప్పినాడు, వచ్చేవాడు వత్తడయ్యా, పోయేవాడు పోతాడు, క్రమాన్ని మాత్రం తప్పకూడదు అనేవాడు. క్రమాన్ని తప్పకూడదు. 1000 మంది రావాలనే రూల్ ఏం లేదు. 1000 మంది శరీరానుసారులు, లోకానుసారులు వచ్చి ప్రభుకు మహిమ ఏముంటుంది? దేవుడికి కావాల్సింది బైబిల్ గ్రంథంలో రాయబడింది, 1-2 ఎట్లా ఉండాలంట? నా నామమున కూడాలి. దేవుని నామములో 1-2 ఉంటే చాలు, అక్కడ ప్రభు ఉంటాడంట. అది కావాలి మనకి. అది దేవుని సంఘం. అది దేవుని సంఘం. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆషామాషిగా అక్కడ ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ మాత్రం ఉండటానికి వీలు లేదు. అదనమాట. సమయంలో ఒక పాట పాడుకుంటాం మనం.